ఒక ప్రాంతంలో పిల్లరా ఒక పళ్ళు అమ్ముకుంటున్నటువంటి వ్యాపారి అటుగా రోడ్డు మీదుగా వెళ్తుండగా హఠాత్తుగా ఒక ఇంట్లో నుంచి మంటలు చెలరేగి అదంతా కాలిపోతున్నటువంటి తరుణంలో అతడు కూడా చూశాడు. అయితే ఆ మంటల్లో చిక్కుకుపోయి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు అరుస్తూ ఉండగా ఈ పళ్ళ వ్యాపారి ఒక్కసారిగా ఆ పళ్ళన్నీ అక్కడ వదిలేసి ఉటానే వెళ్ళిపోయి ఆ కుమారుడిని రక్షించి తీసుకొచ్చి ఆ యొక్క ఇంటి యజమానికి అప్పగించాడు. ఆ ఇంటి యజమాని అతనికి మంచిగా తగినంత పారదోషికం ఒక 10,000 రూపాయలు ఇచ్చి మంచి వస్త్రాలు పెట్టి మంచి భోజనం పెట్టి అతన్ని సాగనంపాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పళ్ళ వ్యాపారి ఆ యొక్క కుమారుని కాపాడేటప్పుడు ఆ ఇంటి యజమానితో నాకు ఎంత ఇస్తావయ్యా అని చెప్పేసి ఆయన బేరం కుదిరించుకొని కాపాడలేదు. ఎలా కాపాడాడు అని అంటే ఇదిగో తన పొరుగువాడు, తన ఎదుటివాడు, తన సహోదరుడు, తన కుమారుడు లాస్ అవుతున్నాడు, నష్టపోతున్నాడు అని గమనించినటువంటి అతడు యథార్థ హృదయంతో చేశాడు కనుక ఆ యొక్క యజమాని 10,000 రూపాయలు ఇచ్చి మంచి వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టాడు. మనం ఏదైతే ఆశించుకోకుండా చేస్తామో, మనం లాభం ఆశించుకోకుండా ఇతరులకు ఎప్పుడైతే మేలు చేస్తామో ఖచ్చితంగా దేవుడు మనకి రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలు నిశ్చయంగా ఇస్తాడు.